నమస్తే, నేను మీ అశ్విని కుమార్. దాదాపు 4 రాష్ట్రాల్లో మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, హర్యానా, జార్ఖండ్ మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళబోతున్నాయి. ప్రస్తుతానికి 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూటమి ఆధిక్యతలో ఉంది. జార్ఖండ్లో ఏమన్నా ఎన్డీఏ రావచ్చు అన్నది ప్రస్తుత గ్రౌండ్ లెవెల్ బట్టి తెలుస్తుంది. ఏమన్నా మార్పులు జరగచ్చు కూడా, మరి ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలి. ప్రస్తుతం అందుతున్న సమాచారం బట్టి మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, హర్యానాలో కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ కూటమి కొద్దిగా అడ్వాంటేజ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో. హర్యానాలో కూడా ఆపు, కాంగ్రెస్ ఇవన్నీ కూడా కలిసి పోటీ చేయబోతున్నాయి. ముందు హర్యానాలో ఆపు విడిగా పోటీ చేస్తాం 90 స్థానాలు అంది, కానీ పరిస్థితులు అర్థం చేసుకుంది వాళ్ళకి అక్కడ టైట్గా అవుతుందని. అందుకని ప్రస్తుతం హర్యానాలో కాంగ్రెస్, ఆప్ పొత్తులో వెళ్ళబోతున్నాయి. సో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూటమికి ఆధిక్యతలో ఉంది కొద్దిగా అని చెప్పాను. అట్లాగే ఇంతకుముందు బీజేపీ, ఎందుకంటే హర్యానాలో ఇప్పుడు గెలిస్తే హ్యాట్రిక్ అవుతుంది. ఇంతకుముందు బీజేపీ 10 సంవత్సరాల యాంటీ ఇన్కంబెన్సీని దాటుకొని, వ్యతిరేకతను దాటుకొని మూడోసారి హ్యాట్రిక్ సాధించిన రాష్ట్రాలు ఏమన్నా ఉన్నాయా అంటే గుజరాత్ ఉంది 2012లో, మధ్యప్రదేశ్ 2013లో, ఛత్తీస్గఢ్ 2013లో, గోవా 2022లో. సో ఇక్కడ బీజేపీ 3 కాన్సిక్యూటివ్ ఎలక్షన్స్ హ్యాట్రిక్ సాధించింది నేను చెప్పిన దానిలో. ఇందులో కూడా మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్ ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ బేస్టన్స్ కాబట్టి ఇవన్నీ ఇక్కడ హర్యానాలో కూడా ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగింది కాబట్టి బీజేపీకి తోడుగా ఏమన్నా హర్యానా హ్యాట్రిక్ సాధిస్తుందా అనేది అయితే మాత్రం మనం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం పరిస్థితులు అయితే అనుకున్నంత అనుకూలంగా లేదు కాంగ్రెస్ బీజేపీ ఎన్డీఏ కూటమికి అనేది అయితే తెలుస్తుంది. కాంగ్రెస్ పరిస్థితి చూసుకుంటే కాంగ్రెస్ ఎక్కడో కూడా 2 ఎలక్షన్లు కంటిన్యూగా గెలిచింది లేదు. దాదాపు 2011 నుంచి 2011 నుంచి అసలు రెండు ఎలక్షన్సే కంటిన్యూ గెలవలేదు కాంగ్రెస్ పార్టీ. ఇంకో పక్క బీజేపీ 2 సార్లు గెలిచింది. హ్యాట్రిక్ ఏమన్నా సాధిస్తుందా హర్యానాలో అనేది అయితే మాత్రం ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.